మొహం అన్నాడు. చాలా కరెక్ట్ గా అన్నాడే. అట్లా నన్ను ఏడిపించగబ్బా. ఏమయ్యా, ఆ రైలు పట్టాల నుంచి మేకులు తీసుకొని వచ్చాను, వాటిని గోల్డ్ చేసే విద్య నాకు కొంచెం నేర్పు. ఏ మిస్టర్, ఆ? ఈ ఊళ్ళో నేను ఇంకో వారం వరకు ఉండబోతున్నా. నీ సహాయం కొంచెం కావాలి. దానికి అంగీకరిస్తే ఆ మంత్రాన్ని వెంటనే నీ చెవిలో ఊత్తా. నువ్వు ఏమడిగినా చెప్తా, కానీ రాత్రుళ్లే వస్తుంటా. నేను వచ్చినట్టు తెలిసిందో నా గొంతు పిసుకుతారు, కొత్త శవపేటిగా చేయవలసి వస్తుంది. అవును, నీ పేరేంటి? నా పేరు బాబు. బాబు, ఆ. నేను అడిగే వాటికి నువ్వు జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. ఓ ఏమిట్రా ఇది? పెద్ద చిక్కొచ్చి పడింది. తిరునాళ్ళు జరిగే రోజున ఆ అబ్బాయి ఈ ఊళ్ళో ఉంటే ఇక మన గతేమయ్యట్టు. నేను గొప్ప ఐడియా ఇస్తా. ఏమిటది? మనం తిరునాళ్ళు ఆపేస్తే నోరు మూసుకో. ఆ అబ్బాయిని మన ఊరు నుంచి వెళ్ళగొట్టలేకుంటే గ్రామంలో వాళ్ళంతా పిరికి వాళ్ళని అమ్మవారి కోపం వచ్చి ఊరినే దగ్ధం చేస్తుందిరా. మున్సిపు గారు, మీరు ఊ అనండి, ఆ అబ్బాయిని గుడారాన్ని కాల్చి పారేస్తా. సరే, ఈ రాత్రికి అది చేసేయండి. ఆనంద్, అరేరే ప్రభా, వచ్చావా? రారా. ఏమండి, ఫోన్ చేశారా? నేను ఎప్పుడో ఫోన్ చేశాను. మీకు వంట పని బాగా వచ్చేమిటి? నేను అప్పుడప్పుడు పొద్దుపోవడానికి వంట చేస్తూ ఉంటా. మీరు చేసుకోబోయే అమ్మాయి గొప్ప అదృష్టవంతురాలే. ఏ ఆ అదృష్టవంతురాలు నీవే కాకూడదా? ఏంట్రా ఈ మనిషి అమాంతంగా అడిగాడు అనుకోవద్దు ప్రభా. నేను ఉన్నతమైన కుటుంబంలో పుట్టినవాడిని. ఆకలి బాధే నేను ఎరగను. అయినా ఈ ఊరు వాళ్ళు నన్ను మహా బాధ పెట్టి చుక్క నీరు కూడా పుట్టనివ్వలేదు. అప్పుడు నేను ప్రాణాలనే కోల్పోయే ఒక ప్రమాద పరిస్థితి వచ్చింది. ఆ స్థితిలో దైవం మాదిరిగా వచ్చి నువ్వు ఆకారం ఇచ్చావు. అప్పుడు నా మనసు అర్పించాను. నువ్వు ఇష్టపడకుంటే ఇప్పుడే తెలుసు. ఏమంటే ఈ మాట నేను ముందుగా మాట్లాడడం న్యాయం. నా మనసులో అనురాగం పెంచుకొని ఆ మాట నిన్ను అడిగి నువ్వు మనసు ఇవ్వనంటే దానివల్ల నేను బాధపడాలి. అందుకే అడుగుతున్నా, ఇక మనం లవర్స్ గా మసులుదామా లేక ఒక మిత్రభావంతో ఉందామా? ఆనంద్, ఇవే మాటలు, ఇవి ప్రేమికుల మాటల్లా లేవు, వాంగ్మూలం ఇచ్చే విధంగా ఉన్నాయి. అతి మధురమైన మాటలతో ఆవేశాన్ని నింపొద్దు. నువ్వు మాట వరుస అను, నా ఆవేశం ఉప్పొంగిపోతుంది. ఆనంద్, దయచేసి నా మనసులో ఆశలు పెంచకండి. ఇక్కడ మా నాన్న, ఈ ఊరు వాళ్ళు ఈ వివాహానికి ఎప్పుడూ ఒప్పుకోరు. మీ నాన్న సంగతి అలా ఉంచు. నీకు ప్రేమ ఉందా లేదా చెప్పు. నాకు ప్రేమ లేకుంటే నీకోసం వస్తానా ఆనంద్? ప్రభా, స్నేహితులు బంధువులు అనుకూలంగా ఉండి అమ్మా నాన్న ఒప్పుకుని వివాహం ఆడమంటే అదొక లవ్ అవుతుందా? వెర్రితనం అవుతుంది. అందులో ఇంట్రెస్టే ఉండదు. శత్రువులు ఉండాలి, ప్రాణాలకు ఆపదొస్తుందనే భయం ఉండాలి. ఆ శత్రువులందరితో పోరాడి జయించగలిగిందే డివైన్ లవ్. నువ్వు వట్టి లవ్ కోరతావా లేక డివైన్ లవ్ కోరతావా? భలేవారే, ఈ మాటలే కొంచెం సేపు మాట్లాడారంటే నేను ఒళ్ళు మర్చిపోయి ఏదో ఒకటి మాట్లాడతాను. ఆపేయండి. నువ్వు నా పక్కనే ఉన్నప్పుడు నేను నోరు మూసుకోవడం సాధ్యమా? నీ కమనీయ రూపం చూస్తూ కౌగలించి తీసుకువెళ్ళి కళ్ళు కళ్ళు కలుపుతాను. ప్రభా,
ఆనంద్ సార్, ప్రభ కనపట్టంలా. ఏంటిది? ప్రభ కనపడలా? రాత్రి నుండి కనపడలా. భూతం ఏదో తీసుకుపోయిందని ఊళ్ళో చెప్పుకుంటున్నారు. భూతం తీసుకెళ్ళిందా? అది అసంభవం. ఇందులో ఏదో కుట్రుంది. కుట్రో కుతంత్రమో సార్, మీతోటి కలిసిమెలిసి ఉంటుంది. నేను ఆ అమ్మాయే కదా. ఇందులో ప్రభ కనబట్టాలా? నాకు భయం వేస్తుంది. ఇక నేను కనపడనేమో. నీకేం బాధ లేదు, దిగులు పడకు. భూతం తీసుకెళ్ళి ఉంటే ముందు నన్ను తీసుకెళ్ళి ఉండాలి కదూ. నేనే కదా ఈ ఊరికి విరోధిని. జనులందరికీ ఇందు మూలంగా తెలియపరిచేదేమనగా, ఎల్లుండి ఆదివారము అమ్మవారి తిరునాళ్ళ. ఊళ్ళో జనులందరూ అమ్మవారి గుడికి రావలసి ఉంటుంది. అలవాటు ప్రకారం అమ్మవారి సన్నిధిలో ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, 3 పూటల భోజనం ఉంటుంది. ఏ కారణం వల్ల ఎవరు రాకపోయినా సరే తప్పకుండా వారు అమ్మవారి కోపానికి ఆహుతి అవుతారు. హెచ్చరిక, హెచ్చరిక, హెచ్చరిక. ఏ మిస్టర్, ఈ ఊళ్ళో ఎల్లుండి ఏంటి విశేషం? ఈ తిరునాళ్ళు ఎందుకు? ఈ ఊళ్ళో ఉన్నట్టుండి తిరునాళ్ళు జరుగుతాయి. ఒక పండుగ పబ్బము లేకుండా తిరునాళ్లు జరగడం, హెచ్చరిక అని బెదిరించి జనాన్ని తిరునాళ్ళకు ఆహ్వానించడం ఇంతవరకు నేనెప్పుడూ విని ఉండలేదే. కొలిచేము నిన్ను దీవించు కల్పవల్లి, పాదాల చేరి పూజించు దారి భావించవేల తల్లి. చేసి కొలిచేము నిన్ను దీవించు కల్పవల్లి, అనంత నాయకి ఆలించవా, ఆరాజ దైవమా పాలించవా. పుణ్యాత్ములను పగలురే ప్రీతితో బ్రోచే తల్లివి నీవమ్మా, తల్లివి నీవమ్మా. పుణ్యాత్ములను పగలురే ప్రీతితో బ్రోచే తల్లివి నీవమ్మా, తల్లివి నీవమ్మా. పాపులగాంచి రోషాగ్ని జ్వాల కాల్చదవి ఆదిశక్తి. పాపులగాంచి రోషాగ్ని జ్వాల కాల్చదవి
అక్కడికి పోతున్నావు, వాడు వెనకొస్తున్నాడేమో చూడు. సార్ 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 ఇక పదండి. మీతోటి నేను రావడం కనిపెట్టారంటే నన్ను కొట్టేస్తారు. నేను మీ వెనకాలే వస్తాను, మీరు పదండి. బాబాయ్ వెనకాల వస్తున్నాడేమో చూడరా. వస్తున్నాడు వస్తున్నాడు. వస్తాడు వస్తాడు, అతన్ని ఇవాళతో హతం చేసేద్దాం. నేను మీతో చెప్పినట్లు అద్భుతమైన విగ్రహాలు, బంగారు నగలు, వజ్రాలు అన్ని ఉన్నాయి. చెకప్ చేయండి.